వేణుతో ప్రయాణం అంటే యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన స్పిరిచువల్ జర్నీ కూడా ఏంటంటే వీ స్టార్టెడ్ ఎగ్జాక్ట్గా 30 years అయిపోయింది. శ్రీరామ్ గోపాల్ గారు యాక్చువల్గా అంటే విజయవాడలో మేము ఎంబీఏ చేస్తున్నప్పుడు స్టార్ట్ చేశారు ఆయన. అంటే ఇది జర్నీ అనేది ఏంటంటే యాక్చువల్గా మనం అనుకుంటాం వీఆర్ ఆల్ ద స్పిరిచువల్ బీయింగ్స్ అండ్ వీ హ్యావ్ కమ్ టు ద ఎర్త్ టు ఎక్స్పీరియన్స్ దిస్. ఈ ఎర్త్ భూమి లోపల ఈ ఎక్స్పీరియన్స్ కోసం మనం ఈ భూమి పైకి వస్తామని చెప్పేసి అని అంటుంటాం కదా. సో అలా ఫస్ట్ అందరం మనకు తెలుసు సోల్స్ అని చెప్పి, బట్ ఏంటంటే ఎమోషన్స్ కూడా ఉంటాయి. బికాజ్ మనం పుట్టిందే దానికోసం, యాక్చువల్లీ ఈ భూమి మీద తీసుకునే ఎమోషన్స్ కోసం. ఆ ఎమోషన్స్ అని వేరే ఏ వర్డ్లో ఉండకపోవచ్చు, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ వన్. ఏంటంటే అది నాట్ ఎవర్ ఏంటంటే లిమిటేషన్ కాదు, బట్ విత్ అన్ అండర్స్టాండింగ్ వీ కెన్ గో ఫార్వర్డ్. బట్ ఎమోషన్స్ ఉండకూడదు అనేది కాన్సెప్ట్ ఎప్పుడూ ఉండదు. ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఐఎమ్ క్యాన్సర్ స్పెషలిస్ట్. ఐఎమ్ ఏంటంటే అఫ్కోర్స్ మేము సార్తో జర్నీ చేసిన మాది ఎంబీబీఎస్లో ఉండేవాడిని, తర్వాత ఎండి, తర్వాత డిఎం ఆంకాలజీ అంటే అందరూ అనేవాళ్ళు క్యాన్సర్లో ఏముందో అందరూ చచ్చిపోతారు కదా, చచ్చిపోయే దగ్గరే మేము ఉండాలా. సో దట్స్ ద వే. ఏంటంటే ద పర్సెప్షన్ ఇస్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఆ తర్వాత ఏంటంటే ఈ జర్నీలో అఫ్కోర్స్ ఎంతోమందిని కలిసేసాం, ఎంతోమందిని ఉన్నాం. బట్ వేణు ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. యాక్చువల్గా ఏంటంటే ఎందుకు చెప్పాలంటే ఒక గోల్ పెట్టుకొని అనుకోండి, ఆ బుక్ని చూస్తారు. బుక్ ఏంటంటే ఇప్పుడు మాకు ఇంతకుముందు రెగ్యులర్గా వచ్చేది, ఫోన్ చేసి అన్న కాపీ మంచిగా వచ్చింది కదా అంటే ఆ కంటెంట్ను ఏంటంటే విషయం ఎంత బాగా వచ్చింది, ప్లస్ డిజైనింగ్ ఒక్కొక్క వర్డ్ కూడా ఏంటంటే అన్నీ ప్రాపర్గా చూసేస్తూ ఏంటంటే తను డిజైన్ చేసుకుంటూ చెప్పేవాళ్ళు అనమాట. సో జర్నీ అనేది దాంట్లో జరిగిపోతూనే ఉంది. అందరం అంటే బాగానే ఉన్నాం. బట్ సడన్గా ఏంటంటే మొన్న December 30th కూడా ఈ మన ధ్యానమా చక్రానికి వెళ్ళినప్పుడు కూడా కలిసాము, మాట్లాడుకున్నాం అందరము. ఈసారి ఏం చెప్పారంటే సృజన వాంటెడ్ టు ఆర్గనైజ్ ఎ మీటింగ్ అని అన్నారు. యాక్చువల్గా సృజన వచ్చి అందరూ మన ఆధ్యాత్మిక అందరి గురువులు అందరినీ తీసుకొచ్చేసి ఒక మీటింగ్ కండక్ట్ చేసేసుకుందాం అన్నారు. బట్ ఈ విధంగా కండక్ట్ చేసుకుంటాం అనుకోలేదు. బట్ ఇది డిఫరెంట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్, బట్ ఏ గ్రేట్ సోల్. సో వాళ్ళు మీ అందరం ఏంటంటమ్మా డెఫినెట్గా మీరు ఏం ధ్యాని నిజంగా ఇప్పుడు సార్ చెప్పారు ఒక మాట, ఇలాంటి మీటింగ్ నేను ఎప్పుడు మామూలుగా మేము అటెండ్గా మాట్లాడడం కూడా ఉండదు. ఫస్ట్ టైం ఏంటంటే ఒక ధ్యానికి జ్ఞానికి అట్ ద సేమ్ టైం అంటే ఒక టైప్ ఆఫ్ ఇంత ఎక్స్పీరియన్స్తో మీరు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. అంటే యువర్ ఎన్లైటెండ్ సోల్ అండ్ ఈజ్ ఆల్సో ఎన్లైటెండ్ సోల్. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మీ అందరం మనందరం కలిసి ఒక జర్నీ లాగా ఒక ఫ్యామిలీ లాగానే జర్నీ చేసేస్తున్నాము. ఫ్యూచర్ అలానే జర్నీ చేస్తాము. మేబీ ఫిజికల్లీ ఈజ్ నాట్ హియర్, బట్ డెఫినెట్లీ ఏంటంటే హిస్ గైడెన్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ హియర్. అండ్ వీఆర్ ఆల్సో సపోర్టింగ్ యూ అండ్ దిస్ బుక్ విల్ గో కంటిన్యూస్లీ. అండ్ మీకు అందరికీ ఏంటంటే మా వైపు నుంచి ఇంతకుముందు ఏ సపోర్ట్ చేసాం అదే సపోర్ట్ అలాగనే ఉంటుంది. సో మిమ్మల్ని చూసిన తర్వాత అంటే మేము గట్ల కరెక్ట్ తెచ్చుకుంటున్నాం. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మాటల విధానం చూసిన తర్వాత అంటే రియల్ అంటే దిస్ గ్రేట్. ఒక యోగికి ఒక జ్ఞానికి అండ్ రిమైనింగ్ వాడికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో వీ కెన్ పర్సీవ్ దట్ వన్, వీ ఎక్స్పీరియన్స్ దట్ వన్ ఆల్సో. ఫస్ట్ ఏంటంటే మీకు మా అందరి తరపున ఏంటంటే కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే ఇన్వైట్ చేసి మీరు మాట్లాడి మీరు ఎక్స్పీరియన్స్ షేర్ చేసి చెప్తున్నారు. ప్లస్ మేము నేర్చుకున్నాం. మళ్ళీ ఏదో టైంలో మళ్ళీ మీరు నేర్చుకుంటూనే ఉంటామని చెప్పిన ఈ విధంగా కూడా నేర్చుకుంటూనే ఉన్నాము. మీరు కంటిన్యూ చేసేయండి. మేము అందరం మీతోనే ఉంటామమ్మా. థ్యాంక్ యూ.